నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా స్పెషల్ ఫోకస్. రాజా సింగ్ బీజేపీ ఫైర్ బ్రాండ్. ఆయన మాట్లాడే ప్రతి మాట తూటాల పేలుతుంటుంది. అలాంటి రాజా సింగ్ ఇప్పుడు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారా? కమలం పార్టీ నేతలపై ఎందుకు విమర్శలు అనే బాణాలను ఎక్కుపెడుతున్నారు? అసలు రాజా సింగ్ కు ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన ఎక్కుపెడుతున్న బాణాలు ఎవరి మీద? ఎందుకు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు? ఆయన బాధని ఎందుకు అధిష్టానం పట్టించుకోవడం లేదు? అసలు కమలం కుటుంబంలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో ఇప్పుడు రాజాసింగ్ మ్యాటర్ హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రాజాసింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బీజేపీ నుంచి పాత సామాను వెళ్లిపోవాలంటూ ముందు బాంబు పేల్చారు. ఆ తర్వాత వరుస పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు. కొత్తగా వచ్చే అధ్యక్షుడైన సీఎంతో రహస్య సమావేశాలు పెట్టుకోకుండా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేయాలని, అలాంటి వ్యక్తిని జాతీయ నాయకత్వమే ఎంపిక చేయాలంటూ సంచలనానికి తెరతీశారు. అక్కడితో ఆగారా అంటే జైలుకెళ్లొచ్చిన కార్యకర్తలను కూడా నాయకత్వం పట్టించుకోవడం లేదని చురుకలు అంటించారు. ఇక తనపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ నేతలే ఉన్నారంటూ మరో బాంబు పేల్చారు. తనపై పీడీ యాక్ట్ పెట్టినప్పుడు అండగా ఉన్న అన్న ఇప్పుడు ఎటువైపు ఉన్నాడో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్ తీరు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నెల రోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలపై రాజాసింగ్ ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉన్నారు. దీంతో బీజేపీ ఆఫీస్లో ఏ ఇద్దరు కలుసుకున్నా రాజాసింగ్ మాటల మీదే చర్చలు చేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఎందుకు అన్నారని ఆరా తీసే పనిలో పడ్డారు మరికొందరు. అయితే నాంపల్లి బ్యాచ్గా ముద్రపడ్డ ఇద్దరు నేతలను ఉద్దేశించి పాత సామాను వెళ్లిపోవాలంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆవేశంలోనో అటెన్షన్ కోసమో కాదు, వ్యూహాత్మకంగానే రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మాటల వెనుక ఎంతో మర్మం దాగి ఉందని, ఊరికే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నది సన్నిహితులు చెప్తున్నమాట. బీజేపీలో చేరినప్పటి నుంచే ఎంఐఎంతో పాటు సొంత పార్టీ నేతలతో యుద్ధం చేయాల్సి వస్తుందని, దీంతో విసిగేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. తాను సూచించిన వ్యక్తికి జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు ఇవ్వకపోవడంతో రాజాసింగ్ బరెస్ట్ అవుతున్నారన్నది మరికొందరి అభిప్రాయం. ఉమామహేందర్ను గోల్కొండ జిల్లా అధ్యక్షునిగా నియమించిన రోజే పార్టీకి హెచ్చరికలు జారీ చేశారని, వాటిని పెడచెవిన పెట్టడంతోనే రాజాసింగ్ తన ఆవేదనను ఈ రూపంలో బయటపెడుతున్నారనే చర్చ జరుగుతోంది.